గ్యాంగ్ రేప్ లాంటిదే కదా, భూములను గ్యాంగ్ రేప్ చేసినట్టే. భయంకరమైన అసలు చెప్పనీకే రాదు ఇక మనం. అంటే ఎట్లుంటది అంటే సార్, మీ జిల్లానే రంగారెడ్డి జిల్లానే. రంగారెడ్డి జిల్లా సార్, నేను డైరెక్ట్ కలిసి హరీష్ అయితే రాజేంద్రలో పోయి పెట్టేది సంతకాలు. ఎవరు ముద్ర హరీష్ చేసిన సార్, ఆయన జేసీ మంచిగా ఉంటుంది సార్, కలెక్టర్ హరీష్ జేసీ. ఈయన కూడా అమయ్ కుమార్ కూడా ఈయన జగదీష్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఏదో అది మన ఫామ్ హౌస్ ఉంటుంది దగ్గర మద్దూరు దగ్గర, అమయ్ కుమార్ పోయి మద్దూరులో కూర్చునేదట. ఏమో సార్ ఎంత ఇక అమయ్ కుమార్ అనేటాయన అంటే అసలు అజేఎస్కే కలంకం సార్ అంతే. కానీ ఈ కొత్త గవర్నమెంట్ సార్ వాళ్ళు కూడా ఏం చేస్తలేరు, అదే వచ్చింది. మన తప్పుందా అలా తప్పుందా మనకు తెలియదు సార్. వాళ్ళకే జనాలు కూడా అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది అయితే రికార్డ్ సార్. ఇప్పుడు అమ్మాయికి తప్పు ఆ రోజు అమయ్ కుమార్కే ఉండే పవర్, లావాన్ పట్ట విరాసత్ చేసేది కలెక్టర్ లాగిన్లోనే ఉండే. ఇప్పుడు నేను రికార్డ్ చెప్తున్నా. ఇప్పుడు గీడ కూడా అండి, గంధంగూడ దగ్గర 9 ఎకరాల 30 గుంటల భూమిని ప్రైవేట్ వాడికి పట్టా చేసి పడేసి, ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్. ఆ లాగిన్ ఎవరి చేతిలో ఉంది? సిసిఎల్ఏ కలెక్టర్ ఫార్వర్డ్ చేసిన సిసిఎల్ఏ. నవీన్ మిట్టల్ సంగతి మీకే బాగా నాకంటే అట్లాంటి కొన్ని కోలాలు ఉన్నాయి. ఇక నవీన్ మిట్టల్ సార్ అయితే ఇక గన్మెన్లు కూడా ఉన్నట్టు సార్. సార్కి కొత్త వ్యవస్థ అసలు ఆయనకి ఎందుకు గన్మెన్లు అది అర్థం కాలేదు సార్. అదే కదా. సో అంతిమ మీ లక్ష్యం ఏంటి? మీరు ఒక సామాన్య కార్యకర్తగా సొసైటీ కోసం పనిచేస్తున్నారు, అవినీతి మీద మీరు పోరాటం చేస్తున్నారు. అవేర్నెస్ సార్ అంతే. జనాలకు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా సార్ పోదాంపా అంటే ఒక్క నిమిషంలో పని అయిపోతుంది సార్. కరెక్ట్ ఉంటే అంతే, కరెక్ట్ ఉంటే 15 రోజులలో అయిపోయేది. ఆయనలో తెల్లారు మళ్ళీ తెల్లారు నాది అది కాదు. పో నువ్వు ఇట్లా అడుగు ఇంకా తిరుగు. నేను వచ్చిన వాళ్ళు కూడా చెప్తా, నీకు పని గ్యారెంటీ అయితే లేకపోతే లేదు, తిరుగు, నీకు మాత్రం సబ్జెక్ట్ వస్తుంది అంతే చెప్తా. ఓన్లీ మీరు మీ ఏరియాకే పరిమితమా? ఓన్లీ మీ చుట్టూ ఉన్న ఏరియా వరకే మీరు పరిమితం? ఎందుకు సార్, నేను నల్గొండలో కూడా అంటే ఈ ఏసీపీ అన్నదే కాదు సార్, అంతే ప్రజల పట్ల బాధ్యత. అప్పుడు కృష్ణాంపల్లి కేసులు వేసిండ్రు, అప్పుడు టెస్ట్ డైరెక్షన్ తెచ్చారు మా వాళ్ళు, మాకు తెలిసినదే. తెలిస్తే వచ్చి ఆఫీసర్ చాలా మంది ఉంటారు సార్ మంచోళ్ళు, కాకపోతే ఈ లుచ్చలు ఎక్కువ ఎలివేట్ అవుతారు. మంచి ఆఫీసర్లు చాలా మంది వాళ్ళు ఉంటారు కాబట్టి నేను బయటికి రారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. వాళ్ళు కొట్లాడలేరు కదా సార్. ముందే కొంచెం మామూలు పోస్టులు ఉంటారు, ఈ డబ్బులు ఇష్టలేమో అవి పెద్ద పోస్టులు ఉంటారు. అవును, ఇప్పుడు ప్రణీత్ రావు సార్ ఏది సార్, 7 బ్యాచ్ ఉన్నట్టు డిఎస్పీ. అంతే కదా. అయితే ఇప్పుడు కృష్ణాంపల్లి ఆడ ఒకసారి ఏమైంది, కాంట్రాక్టర్తో కుమ్మక్కారు పోలీసులు, పని చేయాలని అంటారు. ఆర్టీఏ కింద అడిగిరు వాళ్ళు ఊరోళ్ళు, రైతులు బాధిత రైతులు సార్. R&R ప్యాకేజ్ ఇచ్చినాక వర్క్ చేయాలన్నా ముందు చేయాలని అడిగారు. R&R ప్యాకేజ్ ఇచ్చినాకనే వర్క్ చేయాలి, లేకపోతే చేయడానికి వీలు లేదని. అప్పుడు గోపి సార్ ఉండే ఆర్డీఓ, దేవరకొండ ఆర్డీఓ, ఆయన ఇచ్చిండు, ఆర్టీఏ కింద ఇచ్చిండు. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసింది, స్టేట్ గవర్నమెంట్ వర్క్ నడుస్తలేదని అప్డేట్ వేసింది. ఫీల్డ్ మీద వర్క్ నడుస్తుంది, ఊరోళ్ళు పోయి ఆపిరు లారీ కడ్డం కూర్చొని. ఈయన నాగేశ్వరరావు ఉండే డిఎస్పీ, కొత్తగా వచ్చి రాకనే కాంట్రాక్టర్తో మాట్లాడుకుంటూ ఆయన, శంకరెడ్డి సార్, రజనీకాంత్ సాబ్ ఎస్ఐ, వీళ్ళు ముగ్గురు ఆయనకి వర్క్ చేపిస్తామని, అక్కడికి వస్తే బాగుండదురా బాబు, తుపాకులకు పద్యం పంచొస్తుందని అంటారు. వీళ్ళు బాగా అగ్రెసివ్ గా ఆ పేపర్లను తీసి ముందేసారు. నేను మనవి ఇప్పుడు వాళ్ళుగా సార్, నాకు లోకల్ స్టాండ్ లేదు, నా భూమి పోతలేదు అందులో. నేను వాళ్ళు నన్ను అడిగితే మీరు ఆర్టీఏ కింద తీసుకురు కదా, అన్ని ఆర్టీఏ కింద అన్ని తీసుకున్నాము. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే ఇచ్చారు అది చూపిరు. ఇల్లీగల్ గా ఆయన పని చేస్తుండా, మేము ఇల్లీగల్ గా వచ్చి పని ఆపుతున్నామా, ఎవరు ఉంటే వాళ్ళ మీద అన్ని కథలు చేయని వార్నింగ్ ఇచ్చారు. అది నాకు పిలిపించారు. అందులో యాక్టివ్ ఎవరు అవుతుంటారో ఆ అబ్బాయిని పిలిపించారు. ఆ విషయం ఊరోళ్ళకి చెప్తే భయపడతారు. సరే అని పోయినాం, నేను కూడా పోయినా. ఇక పిలిపిస్తే ఎట్లుంటే సరే పోయినా, 2-3 పిల్లలు నేను పోయినా. ఇప్పుడు నేను నడిపించి పెట్టి అట్లా ఉండదు కదా సార్, నమ్ముకొని పోతే ఆయన రజనీకాంత్ సార్ మాట్లాడండి. ఫస్ట్ నాంపల్లి పోయినాం, నాంపల్లి మండలం పోయినాక సార్ ఇల్లీగల్గా ఎందుకు ఆపుతురు, అది కేసు అవుతుంది, అదవుతుంది ఇదవుతుంది అని అన్నాడు. సార్ ఇది చట్టం ఇది చెప్తుంది, గ్రీన్ ట్రిబ్యునల్ ఇది వేసింది గవర్నమెంట్, ఆర్డీఓ గారు ఇచ్చింది, ఇది చట్టం ఇది చెప్తుంది సార్,
మీరు ఏదో చెప్తే అదే సార్ అన్న. అటు ఇటు చూసిండు ఆయన. శంకరెడ్డి సార్ ఫోన్ చేసినాడు, బయట ఉంటారు. ఆడికి నాంపల్లి సర్కిలే కానీ మరిగూడ మండలంలో మునుగోడు నాంపల్లి సార్. మీరు కూడా శివనగూడెం ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు అదే ఆయన కృష్ణాంపల్లి శివనగూడెం 2 ప్రాజెక్టులు పొంగులేటి కదా చేస్తున్నది ఉన్నట్టు కాంట్రాక్ట్. ఉన్నట్టు. అయితే ఆయన శంకరెడ్డి సార్ ఫోన్ చేసిండు. శంకరెడ్డి సార్ ఫోన్ చేస్తే పోయినాక మమ్మల్ని ఆయన చెప్పే తోలుకొని పోయిండు. నా బండి వస్తారా అన్నాడు. లేదు సార్ మా బండి వద్దు, మేము వస్తాం అన్నాను. అన్నాక పాపం రజనీకాంత్ సార్ మంచిగా మాట్లాడేదాన్ని. మమ్మల్ని ఆడ నిలబెట్టి వచ్చిన అమ్మ నా బుతులు తిడుతుండే నేను శంకరెడ్డి సార్. రైతులని వేరే వాళ్ళని అంటే మీరు కూడా మీరు భయపడాలి, మేము భయపడాలని భయపడి అలా ఇట్లా అన్నాక నన్ను గెదిరించి నిజం పని సార్ మా దోస్తు. మరి నువ్వు ఎందుకు వచ్చినావు అన్నాడు. అమ్మ దోస్తు ఎంబడి వచ్చినాం సార్, వేరే పని మీద పోతున్నాం, అట్లా వచ్చినాం సార్ బయట ఉండు అన్నాడు. సీక్రెట్ ఉందంటే ఉంటుంది సార్, అట్లేం లేదు. నాకేం తెలుసు సార్, తెలియదు సీక్రెట్లు ఉంటాయని. పులిసి అంటే ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనుకుని వచ్చిన సార్ తెలియక అన్నాను. దాసిని పోదాం దా అన్నాను. ఆయన వచ్చిన కూడా పోదాం పా అన్న. ఆయన లేని ఉండనని చెప్పి ఎందుకున్నావు అన్నాడు. భయపడుతుంది సార్ మీరు కొడతాడా అని అన్నాను. అన్నాక ఏంది పని ఆపుతురంటే అది ఇది అనగానే మళ్ళీ పేపర్లు తీసుకుంటాడు. అన్నాక బయట ఉంటారు అని చెప్పిండు అందరు. నాక మళ్ళీ ఏదో డిఎస్పీకి మాట్లాడినట్టు. సార్ రమ్మంటుండే డిఎస్పీ సార్ అని అన్నాడు పిలిచి. మంచిది సార్ అని అన్నా. రేపు వస్తాం సార్ అన్న. రేపు కాదు కథలురా, ఇప్పుడు రావాలి ఆడికి అంటే సరే సార్ అన్న. అన్నాక మా బండి ఎక్కురా అన్నాడు. లేదు సార్ ఎక్కువ మళ్ళీ ఇక్కడికి వస్తాం కదా అన్నాడు. లేదు సార్ మేము దేవరకొండకి వెళ్ళి దిండికి పోతాం సార్, అట్నే దిండిలో పని ఉంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడికి ఎందుకు సార్, మేము అట్లకెళ్ళి అట్నే వెళ్ళిపోతాం అని అన్నాను. సారు చింతపల్లి పోలీస్ స్టేషన్కి వస్తుండు, అడిగి రారి అని అన్నాను. సరే సార్. నా బండి మధ్యలో ముంగట ఎస్ఐ బండి ఇంకా సిఐ బండి పెట్టుకొని పోతుంటే ఆడికి పోయినాక నేను పక్కకు హోటల్ కాడికి పోయినా. చాయ్ వాళ్ళు మంచి స్పీడ్లో ఉండి బండి నేను పక్క తీసుకొని హోటల్ కాడ చింతపల్లి కాడ చాయ్ ఆపగానే వాళ్ళు పోయి రాలేదన్నారు. చాయ్ తాగుతున్నాం సార్ అన్నాడు. అంటే దర్రీ అని అన్నాడు. సార్ వచ్చిండా సార్ రాగానే వస్తుంది సార్ అన్నాడు. సార్ వచ్చిండా వచ్చినా పోయినాం. పోయి ఫోన్లన్నీ గుంజుకుంటూ పక్కకు పెట్టింది. ఎస్ఐ సిఐ చింతపల్లి ఎస్ఐ డిఎస్పి ఉండల్లా ఉన్నాక మా ఫోన్లను బయటనే తీసుకోరు. మమ్మల్ని వాళ్ళనే రమ్మన్నాను బయట ఉండమంటే వీళ్ళు పోమన్నారు. ఓకే అంటే సరే అని రమ్మన్నారు. వచ్చినాక బాగా వార్నింగ్ బాగా ఇచ్చిండు సార్ డిఎస్పి సార్. డిఎస్పి ఏం పేరు ఆయన పేరు? నాగేశ్వరరావు. ఇప్పుడు ఏడుండేమో సార్. ఏమని వార్నింగ్ ఇచ్చాడు? తమా ఇష్టం వచ్చినట్టు తిట్టండి సార్. అంటే సార్ మరి పైసలు ఇవ్వాలి కదా సార్, మరి రేపు పోయి రేపు పని నడిస్తే ఎల్లుండి పోయి RD1 కలువురి నేను చెప్తా పోరా. రేపు పని నడిస్తే ఎల్లుండి RD1 కలువురి నేను చెప్తా పోరు. అది సార్ ఇంకా మేము అని చెప్పేదా మీరు ఏం మాట్లాడేది సపోజ్ వరకు పని నడవాలి లేదనుకో మాకు తెలిసి ఎట్లా పని చేయాలన్న తోలు తీస్తా కొడగలరా. మంచి సార్. ఎస్పీ మేడంకి లెటర్ పెట్టినా ఇంటికి పోయి. ఎస్పీ ఆఫీస్కి డైరెక్ట్ అక్కడి నుంచి ఎస్పీ లేదు ఇంటికి వచ్చి మంచిగా ల్యాబ్తో కొట్టించుకొని పోయినాం. మంచిగా ఈ IPS అంటే కదా కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది సార్. IAS IPS కొంచెం నార్త్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి సౌత్కి వెళ్ళి నార్త్ ఈస్ట్కి వెళ్ళి వస్తారు కదా సార్. అలాగే వాళ్ళ లాంగ్వేజ్ డీటెయిల్ రిపోర్ట్ రాసుకొని ఇచ్చారు. ఏ టైం కు ఎక్కడెక్కడ పోయినాం ఏం కథ బెదిరించింది కూడా రాసిరా? బెదిరించిందే కదా సార్. మేము అది ఎట్లా వచ్చేది వస్తుంది, అంతే ప్యాకేజ్ వచ్చేది ఎట్లా వస్తుంది. ఇప్పుడు వీళ్ళు ఉండాలన్నా వద్దా అన్నది లెక్క. మన ఊళ్ళో ఏ పోలీసు ఉండాలన్నది లెక్క సార్. అంతే. అవన్నీ ఈ టైంకి ఈ టైంకి వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్స్ మావి వాళ్ళవి వాళ్ళ బండి GPS ఏదన్నా ఉంటే మొత్తం అంతా స్టోర్ రాసుకొని పోయి ఇచ్చినాం. SBI ఎంక్వైరీ రాశారు. స్పెషల్ బ్రాంచ్ స్పెషల్ బ్రాంచ్ ఎంక్వైరీకి రాసింది మేడం. రాస్తే పిలిచి పోయినాం. పోయినాక
ఒక ఎస్ఐ సార్ అంతా రాపించుకొని ఆయన డిక్టేట్ చేస్తుంటే రైటర్ రాస్తుండు, సంతకం పెట్టాను అన్నాడు. నేను కూడా పోయినాం, బట్ ఆయన వస్తాను చెప్పట్లేదు. పోయినాక ఏదో మేము ఏదో పొరపాటున ఎట్లా ఇచ్చినాము అది ఇచ్చినాము అని రాసుకున్నాం, సంతకం పెట్టాను అన్నాడు. మేము పెట్టాం సార్ అన్నాను. పెట్టాలి అన్నాడు. ఎట్లా ఎందుకు పెడతాం సార్, మా స్టేట్మెంట్ తీసుకొని నీకు వచ్చిరా, మీరు రాసుకున్న స్టేట్మెంట్ సంతకం తీసుకొని నీకు వెళ్ళిరా అన్నాను. పెట్టాం సార్, నువ్వు కొట్టినా సార్ ఏ పెట్టాం అని అన్నాను. అనగానే ఇన్స్పెక్టర్ సార్ని పిలిచాడు. సార్ లేదు తిక్క మాట్లాడుతున్నాను వచ్చిండు. ఏంది అని అన్నాడు. సార్ ఏదో రాసుకొని సంతకం పెట్టండి సార్, పెట్టమంటాడు సార్, మా స్టేట్మెంట్ కోసం అని అనుకున్నాం సార్ మేము అన్నాను. అని అంటే లేదు వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినట్టు రాసుకో, అట్లా ఎట్లా ఉంటుంది నువ్వేందుకు రాసినావు అని కోప్పడ్డాడు ఆయన. వాళ్ళు చెప్పింది రాసుకో, స్టేట్మెంట్ అలానే తీసుకొని ఇచ్చినా నీ సొంత తెలుస్తుంది వాటికి ఇచ్చినా అదంతా ఇక స్టేట్మెంట్ ఎందుకా అని వాళ్ళు ఏది చెప్తే అది రాసుకో అని అంటే మేము సేమ్ స్టోరీ ఏది రిపోర్ట్లో ఉందో ఏమేమి జరిగిందో అదంతా చెప్పుకుంటూ వచ్చినాం. చెప్పుకుంటూ వాళ్ళు చెప్పారు, నేను తీసుకుంటాను. ఇద్దరు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇద్దరు ట్రాన్స్ఫర్ అయిపోయారా? ఎవరు డిఎస్పీ ఎస్ఐసిఐ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక డిఎస్పీకి వార్నింగ్ ఇచ్చారు. జరిగింది అది జరిగింది. తిరిగితే అయితే సార్ అంతే. మనం గట్టిగా మాట్లాడాలా, అర్థమవుతుంది, గట్టిగా మాట్లాడాలి. ఆఫీసర్లు కూడా ఎంకరేజ్ చేస్తారు సార్ పై స్థాయిలో. అరే వీడు న్యాయం పక్కన ఉన్నట్టు చేస్తారు. ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఏముంటారు సార్, వాడు ఫోన్ చేసి ఇచ్చి పెడతాం, ఉతగి ఇచ్చి పెట్టే 2,000 తీసుకుని ఇచ్చి పెడతా కదా అన్నట్టు. అదే అట్లా ఎట్లయినా నేను ఇచ్చి పెట్టాలి, ఆడు ఫోన్ చేస్తే ఇచ్చి పెట్టాలి, 2,000 తీసుకొని ఇచ్చి పెడితే అయిపోతుంది, అంతకంటే ముందు ఏముంటుంది అన్నట్టు ఉంటుంది సార్. సో ఏదేమైనా మీ పోరాటం ఇంకా కొనసాగాలి, 10 మందికి ఉపయోగపడాలి. సో ప్రజలు కూడా ఇంటర్వ్యూ తర్వాత కొంత అవగాహన పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని నేను ఇంటర్వ్యూ చేయడం జరుగుతున్నది. సో ఎక్కడో దగ్గర ఎంతో కొంత డబ్బుని లంచం రూపంలో మనం ఇస్తూ పోతా ఉన్నాం. సో దానికి అడ్డుకట్ట పడాలి. ప్రజలు జీతం ద్వారా ఇచ్చిన శాలరీని ప్రభుత్వ అధికారులు తీసుకుంటున్నారు. దానికి వాళ్ళు బాధ్యతగా పనిచేయాలి. బాధ్యతగా పని చేయకపోగా కొంతమంది అధికారులు ఈ లంచాలకు మరుగుతున్నారు, 100,000 కోట్లు వెనకేసుకొస్తున్నారు. సో ఇది మారాల్సిన అవసరం ఉన్నది. మొత్తం మనం ఏదో మారుతుందని కాకపోయినా మన పరిధిలో మనం కొంత అవగాహన పెంచుకొని పని చేయగలిగితే, క్వశ్చన్ చేయగలిగితే, ప్రశ్నించగలిగితే అద్భుతాలు చేయగలుగుతాం. సో ఖచ్చితంగా ఈ దాని మీద ఫోకస్ పెంచాలని ఒక చిన్న అవేర్నెస్ ఇంటర్వ్యూ ఇది. ముత్యంరెడ్డి గారు ఆ విషయంలో కొట్లాడుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.